అందరికీ నమస్కారం అండి. హనుమత్ వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. పూజలు, వ్రతాలు మన సనాతన సాంప్రదాయంలో ఒక భాగం. విశేషించి సంవత్సరంలో కొన్ని మాసాల్లో చేసే పూజలు, వ్రతాలు ఎంతో సత్ఫలితాలను ఇస్తాయని శాస్త్రవచనం. శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని వివరించారు. ఈ మాసంలో ప్రతి తిథి పుణ్యతిథినే అని. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. అలాంటి మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే మార్గశిర మాసంలో హనుమంతుని ఆరాధనకు విశేషమైనదిగా చెబుతారు. మార్గశిర త్రయోదశి నాడు వచ్చే హనుమత్ వ్రతం రోజు హనుమంతుని యథాశక్తి పూజిస్తే భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం సులభంగా పొందవచ్చునని అంటారు. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలో అని. ఈ మాసం నందు శుద్ధ త్రయోదశి చాలా ప్రధానమైనదిగా చెబుతారు. ముఖ్యంగా ఈ హనుమత్ వ్రతం రోజునే హనుమంతుడు సీతాదేవిని చూసినాడని, ఈ రోజు హనుమంతుని పూజించిన వారి కోరికలు తీరి దుఃఖ నిర్వృత్తి అవుతుందని స్వయంగా సీతమ్మ తల్లి వరమిచ్చిందని అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతాన్ని ఆచరించడానికి ఎంతో విశేషంగా చెబుతారు. ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి, భోగాన్ని, మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం హనుమత్ వ్రతమని అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున బ్రహ్మీ ముహూర్తాన్నే నిద్రలేచి శుచి అయి పూజాది కార్యాలు యథావిధిగా పూర్తి చేసుకుని హనుమంతుడు పంబానది తీరాన విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ వ్రతం పంబానది తీరాన చేయడం ఉత్తమమని, అందరికీ అది సాధ్యపడదు కాబట్టి పంబానదికి బదులుగా పంబా కలశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుగా కలశ పూజ చేసి తర్వాత హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తే హనుమ పంబానది తీరాన్నే తనను పూజించినట్లుగా భావించి అనుగ్రహిస్తాడని అంటారు. ముందుగా గణపతి పూజ పూర్తి చేసి హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువత్సలాదేవి పంబా నదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించాలి. 13 పోగుల నూలు దారానికి పసుపు పూసి 13 ముళ్ళు వేసి తోరాన్ని తయారు చేసుకుని గంధం, సింధూరం, పసుపు, ఎరుపు రంగుతో ఉండే పుష్పాలు, తమలపాకులతో ఆంజనేయుని షోడోపచారాలతో పూజించి గోధుమ నూక, బెల్లంతో తయారు చేసిన పాయసం, అప్పాలు స్వామికి నివేదించాలి. పిదప ఒక బ్రహ్మచారిని గంధం, అక్షింతలతో పూజించి 13 అప్పాలు వాయనంగా ఇవ్వాలి. బ్రహ్మచారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించుకొని ఆ రోజున అన్నదానం చేస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుందని అంటారు. ఈ విధంగా 13 సంవత్సరాలు ఆటంకం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించి తర్వాత ఉద్యాపన చెప్పాలి అని అంటారు. పూజ పూర్తయ్యాక వ్రతకథను చదువుకొని శిరస్సున అక్షంతలు వేసుకొని వ్రతం సంపూర్ణంగా అయినట్లుగా భావించాలి అని అంటారు. అత్యంత శక్తివంతమైన హనుమత్ వ్రతం ఆచరించడం వలన కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుందని విశ్వసిస్తారు. హనుమత్ వ్రతం శాస్త్రోక్తంగా చేయడం వల్ల హనుమంతుని కృపకు పాత్రులవుతామని అంటారు. పూర్వం గంగా తీరంలో సౌనకాది మహామునులు సూత మహామునిని చూసి, ఓ మహర్షి, సకల కార్యసిద్ధిని, శత్రు జయాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే వివరించమని ప్రార్థించగా సూత మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ మునులారా, పరమ పవిత్రమైన సకల మానవులు ఆచరించదగిన వ్రతం ఒకటి ఉంది. దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటూ చెప్పసాగారు. వ్యాస మహర్షి ఒకసారి దైత్వవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చారు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులతో సహా ఎదురెళ్ళి స్వాగతం చెప్పి లోనికి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యులు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించారు. అప్పుడు వ్యాసుడు సంతోషించి ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, సకల జయాలను కలిగించే అతి రహస్యమైన వ్రతం ఒకటి ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందుతారు. ఈ వ్రతం
సత్వరమే కార్యసిద్ధిని కలిగిస్తుందని, వెంటనే ఫలితం అందిస్తుందని చెప్పి అదే శ్రీ హనుమద్వ్రతమని, దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలను శ్రేయస్సును ఇస్తుందని, దాన్ని ఆచరిస్తే మళ్ళీ మీ రాజ్యాన్ని మీరు పొందవచ్చునని ఉపదేశిస్తాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గరుండి వ్రతం చేయించాడని, దాని ప్రభావం వలనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ద్రౌపది ఈ వ్రతం ఆచరించి హనుమత్ తోరాన్ని చేతికి ధరించి ఉండటాన్ని చూసిన అర్జునుడు ఆ తోరం గురించి వివరాలు అడగ్గా ద్రౌపది హనుమత్ వ్రతం గురించి చెప్పింది. అది విన్న అర్జునుడు కోతిని గూర్చిన వ్రతమేమిటని, తన ధ్వజంపై ఉండే ఒక వానరుడు హనుమాన్కు వ్రతం చేయడం ఏమిటని దుర్భాషలాడాడని, అప్పుడు ద్రౌపది దుఃఖిస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతమిది అని చెప్పినా అర్జునుడు శాంతించకుండా ఆమె చేతకున్న తోరాన్ని బలవంతంగా లాగిపారేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, అరణ్య అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయడం వలన 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వ్యాసునితో గతంలో ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు దానికి సమాధానంగా ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋషిముఖ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమా, నువ్వు హనుమద్ వ్రతానికి నాయకుడుగా ఉంటావని, నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావని బ్రహ్మ చెప్పిన మాటలను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడకు, నా వ్రతం చేసి ఫలితం పొందు, త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతి అవుతావని విన్నవించాడు హనుమంతుడు. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా సత్యమేనని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చెయ్యమని హనుమ చెప్పాడు. అప్పుడు పంబానది తీరంలో శ్రీరాముడు సుగ్రీవులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళ తోరంను పూజించి కట్టుకొని కాబట్టే సందేహం లేకుండా వ్యాసుడు ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు. వ్యాస మహర్షి మాటలకు సంతృష్టులైన ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకుని ఆ హనుమంతుని కృపకు పాత్రులయ్యారు. కాబట్టి హనుమద్ వ్రతం రోజున వ్రతాన్ని ఆచరించి ఈ వ్రత కథను చదువుకుంటే హనుమంతుని అనుగ్రహంతో సకల జయాలు సిద్ధిస్తాయని. ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ.